ఫ్రెండ్స్ మా నాన్న అయితే ఒక పెద్ద చేపని ఎరగా కుట్టాడు గ్యాలములకి. అయితే గ్యాలములు కూడా చాలా పెద్దది, తాడు కూడా చాలా మొత్తకది, 120 నెంబర్ తాడు. ఎలా ఊగుతున్నాడు ఒకసారి చూడండి. మా నాన్న అయితే తాడును దానికి బుడిది కూడా చాలా పెద్దది కట్టాడు. ఎలాంటి చేప పడుతుందో మనకు కూడా తెలియదు. మనం అయితే లైవ్లో ఉన్నాం. ఈ వీడియో అయితే నాస్టాగా చూడండి, సెలెంటస్కి అయితే ఉంటుంది. మన వీడియోలు అయితే చాలా ఎక్కువగా రీచ్ అవుతున్నాయి, కానీ ఎవరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్. నేనైతే తాడు చాలా మొత్తగదని చెప్పాను కదా, అందుకే మా నాన్న మా మాయ అయితే లాక్కొస్తున్నాడు. ఎందుకంటే కింద కొండలు ఉంటావు, ఆ కొండకు కానీ తగిలిస్తే తాడు అయితే తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది, తాడు మొత్తకైనా సరే. ఎవరు తేలిపోయింది, అరద్దే అరద్దే నచ్చి తీయండి. ఫ్రెండ్స్, బొంచేప అయితే సరిపోయింది అనుకుని నేను గ్యాలములు అయితే ఏది తినేసాను. మా మాయ అయితే బోట్లోకి ఎత్తులేపి సముద్రంలో పడిపోయింది, గ్యాలములు కూడా తప్పిపోయింది. గ్యాలములు అయితే బాగానే ఉంది. మా నాన్న ఒకసారి చూపిస్తున్నాడు చూడండి ఏ విధంగా ఉందో, కానీ ఎలా తప్పిందో మనకు కూడా తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్.